హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు నేను బెంగుళూరులో ఉన్న బొటానికల్ గార్డెన్ చూపించబోతున్నాను. లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ అండి ఇది. ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇయరు ఆగస్ట్‌లోని అండ్ జాన్యువరిలోని రిపబ్లిక్ డే సందర్భంగా కండక్ట్ చేస్తూ ఉంటారు ఫ్లవర్ షో అనేది. చాలా బాగుంటుందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే ఆ టైంలో అయితే విజిట్ చేయండి. పెద్దవాళ్ళకైతే రూ. 70 వీక్ డేస్లో ఉంటుంది టికెట్ అనేది. వీకెండ్స్లో రూ. 80 ఉంటుంది. పిల్లలకైతే రూ. 30 ఉంటుంది ఏ టైంలో అయినా. అదే స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు యూనిఫామ్లో వెళ్తే మాత్రం వాళ్ళకి ఫ్రీ అండి ఇక్కడైతే. ఈ ఇయర్ అయితే థీమ్ బెంగళూరు సిటీ గురించి అనమాట. థీమ్ అనేది చాలా బాగుంది ఫ్లవర్ షో అనేది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఇయర్ అయితే January 18th to 28th వరకు అయితే కండక్ట్ చేశారు. చాలా బాగా జరిగింది ఇది. మార్నింగే వెళ్తే మంచిదే, ఎప్పుడు పిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు. అలాగా కొంచెం టైం అయ్యే కొద్దీ జనాలు అయితే పెరుగుతారండి ఇక్కడ. కొంచెం మార్నింగే వెళ్తే మంచిది. చాలా బాగుంటుంది ఇక్కడ. అంతా ఒక థీమ్ ప్రకారం చేస్తూ ఉంటారు. కమింగ్ ఆగస్ట్ 2024లో అయితే ఏ థీమ్ అనుకుంటున్నారంటే, దివంగత రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన అండ్ పునీత్ రాజ్ కుమార్ గారు ఇద్దరు గురించి థీమ్ ఏర్పాటు చేస్తున్నారు. మిస్ అవ్వకండి ఈసారి మాత్రం. ఆగస్ట్లో చాలా బాగుంటుంది. దాదాపు 245 ఎకర్స్లో ఉందండి ఇదైతే. ఫ్లవర్ షో అనేది నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ఉంటాయి. 1800 జాతుల ప్లాంట్స్ ఉంటాయని విన్నాను నేనైతే. అండ్ ఏళ్ల నాటి చెట్లు కూడా ఉంటాయంటండి. ఎప్పుడో చెట్లు వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంటాయి చూడటానికి అవైతే. దాదాపు 250 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ కూడా ఉన్నాయంట. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులోకైతే ఫుడ్ అలౌ చేయరంటండి. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అలాంటివి చాలా ఉంటాయంట ఇక్కడ. బ్యావరేజెస్ ఫుడ్ అయితే దొరుకుతుంది కంపల్సరీగా. లోపలైతే ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అని విన్నాను నేను. అండ్ రకరకాల థీమ్స్ ఇలా ఉంటాయి. అండ్ ఒక దగ్గర అయితే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. మొత్తం అయితే చూడడం అంటే చాలా కష్టం నడిచి అయితే మాత్రం. కానీ వర్త్ అండి ఇది. కంపల్సరీగా వెళ్ళండి ఆ టైంలో వీలైతే. ఆగస్ట్లో కూడా దాదాపు August 15th వీక్ ఉంటుంది. అండ్ జాన్యువరిలో రిపబ్లిక్ డే వీక్ ఉంటుంది కదా, ఆ వీక్ అంతా ఉంటుంది. పిల్లలతో అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి మార్నింగే. ఈ ఇయర్ థీమ్ అయితే మాత్రం హిస్టరీ ఆఫ్ బెంగళూరు సిటీ అండి. చాలా బాగా చేశారు. అండ్ అక్కడక్కడ స్టాచ్యూస్ కూడా ఫ్లవర్స్తో బాగా చేశారనమాట. చాలా బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుందండి. అండ్ దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది ఈ లాల్బాగ్ ఫ్లవర్ షో అనేది. చాలా పెద్దది. అక్కడి నుంచి కూడా చాలా ప్లాంట్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఏర్పాటు చేస్తారు. మనకైతే చాలా తెలియదు ఇందులో అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ పార్క్ అనేది. అందరూ కలిసి వెళ్ళండి ఒకవేళ వెళ్తే. అండ్ ఈ ఆగస్ట్లో అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ గారు అండ్ రాజ్ కుమార్ గారు జ్ఞాపకార్థం అయితే అది నిర్వహించబోతున్నారు. అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. చూడండి వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్ కూడా ఇక్కడ చక్కగా అక్కడ మొక్కలు, ఇక్కడ వాటరు చాలా బాగా అనిపించిందండి. దేశ విదేశాల నుంచి ఎన్నో అద్భుతమైన మొక్కలైతే ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. అండ్ కొన్ని థీమ్స్ అయితే రెడీగా ఉంచుతారు మన గురించి. అందరినీ పర్యాటకులని అట్రాక్ట్ చేస్తారు. అండ్ టిప్పు సుల్తాన్ గారు అయితే ఇది కంప్లీట్ చేయడం జరిగిందంట అప్పట్లోని. నేను చెప్పే కన్నా మీరు చూస్తే కామ్గా ఇంకా బాగుంటుంది మ్యూజిక్తో. మీరు అలా చూస్తూ ఉండండి. మధ్యలో ఏమైనా చెప్పాలని ఉంటే నేను చెప్తాను. ఇదిగోండి మొత్తం అయితే చూడండి.
ఇక్కడైతే మీరు గమనిస్తే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయండి, వేళ్ళ నాటివి అనుకుంటాను. ఇక్కడైతే రాశారు క్లియర్గా అయితే. అంత పర్టికులర్గా చూడడానికైతే టైం సరిపోదండి, ఎందుకంటే చాలా చూడాలి. అండ్ జనాలు ఫ్లోటింగ్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సో అలా మూవ్ అయిపోతూ ఉంటుంది లైన్ అనేది. చాలా బాగుంటుంది. ఎర్లీగా వెళ్ళండి, ఎర్లీగా వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏళ్ళ నాటి తాళపత్ర గ్రంథాలు ఇవైతే మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో అంతా లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. చూసారు కదా, మొత్తం అయితే ఇవ్వండి. ఇంకా కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే తీయడం జరిగింది నేను. కొంచెం సన్ఫ్లవర్స్ ఉంటాయి కదా, పొద్దుతిరుగుడు పువ్వులు, అవి కూడా ఒక గార్డెన్ లాగా ఉంచారు. అది కూడా చాలా బాగుంది. అండ్ బోర్ అయితే కొట్టదు అస్సలు. ఇక్కడైతే వర్త్ వాచింగ్ అండి. మార్నింగే వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది ట్రిప్ అయితే. ఎందుకంటే బెంగళూరు సిటీ గురించి తెలుసు కదా, చాలా ట్రాఫిక్, మనకి చాలా ట్రాఫిక్ అక్కడ. అండ్ ఇక్కడ ఎళ్ళనాటి ట్రీస్ అయితే చాలా ఉన్నాయంట. ఒక గేట్ దగ్గర కొన్ని ఉన్నాయంట. ఇది చూసారా, ఎలిఫెంట్ హెడ్ ఉంది. మీరు బాగా గమనిస్తే ఎలిఫెంట్ హెడ్లా ఉంది. చూడండి, నేను అక్కడక్కడ తీసాను. చెట్టు అంతా అక్కడక్కడ ఉన్నాయి అలాగా. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలాంటి ట్రీ అయితే. చాలా బాగా నచ్చింది నాకైతేనే, అందుకే తీసాను అన్నమాట. ఇది మీరందరూ చూస్తారని. చాలామంది వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా దగ్గర మ్యూజిక్ పెట్టడం, ఎందుకంటే మొత్తం చెప్తే బాగుండదు, మీరు ప్రశాంతంగా చూస్తే బాగుంటుందని మ్యూజిక్ పెట్టాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరు లైక్ చేయటం లేదు వీడియోస్ అనేవి, అందుకని మన వీడియోస్ అంతా మూవ్ అవటం లేదు, వెళ్ళటం లేదు జనాల్లోకి. వీలైతే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.